ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసుని బయటికి తీసుకొచ్చి ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిపైన, సోనియా గాంధీ గారిపైన బీజేపీ సర్కార్ విషం చిమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు పేర్లను నమోదు చేయడం, దానికి నిరసనగానే ఈరోజు మేము మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈడీని, సిబిఐని చేతిలో పెట్టుకొని మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తుంది అనడానికి నిదర్శనమే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు. నేషనల్ హెరాల్డ్ కేసులో పసలేనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి మీద పెట్టారు. కేవలం ప్రజా ఆదరణ, తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, మరి దీన్ని దేశం అంతటా కూడా అమలు పరచాలి అనేటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క డిమాండ్ను చూసి మోడీ, అమిత్ షా భయపడ్డారు. అదేవిధంగా ఈవీఎంలను బంద్ చేసి బ్యాలెట్ నమూనాను, బ్యాలెట్ పేపర్ని తెర మీదకి తీసుకురావాలా, రాబోయేటువంటి ఎన్నికల్లో ఇదే అనుసరించాలా అనేటువంటి విధానాన్ని ఏఐసిసిలో ప్లీనరీలో నిర్ణయం తీసుకునేటువంటి ఆ నిర్ణయానికి భయపడిపోయినటువంటి మోడీ సర్కార్ ఇలాంటి చవకబారినటువంటి కేసులను తెర మీదకి తీసుకొచ్చారు. గుజరాత్లో అడుగు పెట్టంగానే మోడీకి దడబుట్టింది రాహుల్ గాంధీని చూడంగానే. రాహుల్ గాంధీ పబ్లిక్ లోనే అన్నారు, మోడీ కాస్కో, రానున్నటువంటి ఎన్నికల్లో గుజరాత్లో అడుగు పెడతాను, నీదేంటి, నీ అంతస్తు ఏంటో, అంటే నీ విలువ ఏంటో మేం చూస్తాము అనేటువంటి సవాలుకు మోడీ భయపడ్డాడు. కాబట్టే ఈరోజు ఈ నేషనల్ హెరాల్డ్ కేసును తెర మీదకి తీసుకొచ్చాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏముంది? రుజువులు చేయాలి కదా, సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం రాకముందు తీసుకొచ్చినటువంటి పత్రిక మీద మీ పెత్తనం ఏంటి? మా పత్రికకు మేము రుణాలు ఇస్తే దాన్ని మనీ లాండరింగ్ కేసు పెడతారా? కాదు కదా. మనీ లాండరింగ్ కేసు పెట్టినప్పుడు దానికి సాక్ష్యాలు ఏమైనా మీ దగ్గర ఉంటే చూపించండి. అదే అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, దేశ ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. దేశ ప్రజలు ఏం పిచ్చోలు కాదు. మీరు పెట్టేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈడీని, సిబిఐని చేతిలో పెట్టుకొని మీరు ఆడిస్తున్నారు. మీరు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా ఉంటే మాత్రం జనాలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇక మీకు నూకలు చెల్లినాయి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి మోడీ సర్కార్ జాగ్రత్త.